నీకు సాయంకాలం బొమ్మ కట్టు. నువ్వు డాడీనే ఎదిరించి మాట్లాడుతున్నావు. నేను ఎదిరించి మాట్లాడానా? సరే, నీకు సాయంకాలం బో పెట్టవద్దని మమ్మీ చెప్తా. నీకు డాడీ ఫీజులు కట్టాలి, బట్టలు కొనియాలి, మళ్ళీ డాడీని ఎదిరించి మాట్లాడుతున్నావు నువ్వు. అవునా? మళ్ళీ మధ్యాహ్నం థమ్స్అప్ మళ్ళీ నీకు మళ్ళీ డాడీకి కూడా లేకుండా దాచిపెట్టి మరి ఇచ్చాను నీకు. చెప్పు, మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డాడీని ఎదిరించి మాట్లాడుతున్నావు. నేను మాట్లాడాను నేను ఎదిరించి మాట్లాడానా? అంటే నేను ఎదిరించి మాట్లాడకూడదు. నేను నిన్న ఓహో, నేను ఎదిరించి మాట్లాడానని నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. సరే, ఇంకా అట్టయితే నేను బువ్వ పెడుతున్నావు. నువ్వు ఎవరు పెడతావు తిను బువ్వ? ఓకే అంటే ఎవరు పెడతారు నీకు బువ్వ? నాకెందుకంటే నీ ఇష్టమా? ఎవరు పెడతారు నీకు బువ్వ? చూస్తా. నాకెందుకయ్యా సాయంకాలం చేస్తా. సాయంకాలం చేస్తా. ఎవరు బువ్వ పెడతారు? నిన్ను ఎవరిని ఇంట్లోకి రాని వద్దని చేస్తా. చెప్తా. సాయంకాలం అక్షరాన్ని ఎవరు ఇంట్లోకి రానియొద్దు అని చెప్తా ఉండు. సాయంకాలం నువ్వు ఎవరింటికి పోతావు? నీ ఇష్టం. అంతేనా? ఓహో, నేను ఎదిరించి మాట్లాడితే నీ ఇష్టం. అంటే నిన్ను నేను తిట్టకూడదు. నేనా అంటే డాడీని అంటే పెద్ద పెట్టచ్చా? పెద్దదా? నువ్వు ఎంత హైట్ ఉన్నావు, నేను ఎంత హైట్ ఉన్నాను? చెప్పు నువ్వు ఎంత హైట్ ఉన్నావు, నేను ఎంత హైట్ ఉన్నాను? చెప్పు. పెద్ద హైట్ నువ్వా? సరేలే, రేపటి నుంచి నీకు స్కూల్ లేదు. 2 బర్రెలు కొనిస్తా. బర్రెలు కరిగి పోవాలి నువ్వు. రేపటి నుంచి బర్రెలు కాసుకొని వస్తే నీకు బువ్వ. చెప్తున్నా, బర్రెలు కాయకపోతే నీకు బువ్వ లేదు. చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. నేను నయ్యా 2 మంచి ఢిల్లీ బర్రెలు కొంటాను నీకు. ఢిల్లీ బర్రెలు కొంటాను, పెద్ద బర్రెలు. ఆ బర్రెలు నువ్వు కాసుకురావాలి. బర్రెలకి ఎండుగడ్డి వేయాలి. బర్రెలకి ఎండుగడ్డి వేయాలి, పేడెత్తాలి. అదే పేడెత్తాలి, పాలు వేయాలి, ఎండుగడ్డి వేయాలి, వాటికి పూర్తి పెట్టాలి. అన్నీ చేయాలి నువ్వు. సరే ఉండు. అసినా మేడం ఫోన్ చేస్తా ఉండు సార్. నువ్వేం చేసావా? ఏం చేయలేవు ఇప్పుడు దాకా. నిన్న మాట్లాడి నన్ను మళ్ళీ నువ్వేం చేయలేదు అంటున్నావు. నువ్వా ఏమైందా? డాడీని ఎదురుస్తూ మాట్లాడి నువ్వు ఏమైందని నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వు చెప్పు. డాడీని ఎదిరించి మాట్లాడావు నువ్వు.